నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినయన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మొన్న 22 ఫిబ్రవరిలో ఐలాపూర్ నందిపేట మండలంలోని ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణంకు 2,45,00,000 మంజూరు చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క హాస్టల్ శిథిలావస్థలో ఉన్నదని చెప్పేసి ఆ రోజు మేము జూన్ 20 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే, కలెక్టర్ గారు మేము వెళ్ళిన 15 రోజులకు వచ్చి ఆ యొక్క హాస్టల్ను తనిఖీ చేసి హాస్టల్ శిథిలావస్థలో ఉన్నది, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇటు వర్షాలకు అటు చలికి ఇటు ఎటువంటి వసతులు లేవు కానీ అదేవిధంగా భవనం కూడా కూలిపోయే దశకు వచ్చిందని చెప్పేసి మేము ఏదైతే మా ఇన్ఛార్జ్ వినయన్న గారు కానీ మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేమంతా చెప్పినటువంటి విషయం ఆలోచించి కలెక్టర్ గారు వచ్చి అక్కడ తనిఖీ చేసి మరి మేము ఏదైతే గతంలో ఎస్టిమేషన్ వేయించారో మా నాయకులు ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఏదైతే ఎస్టిమేషన్ వేయించినామో 2,45,00,000 ఆ యొక్క ప్రొసీడింగ్ని కలెక్టర్ గారు పై అధికారులకు పంపించి ఈ యొక్క పంపించినటువంటి ప్రొసీడింగ్ని మా వినయన్న గారు ఫాలోఅప్ చేసి దాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ యొక్క హాస్టల్కు 2,45,00,000 రూపాయలు మొన్న అమలు చేసినందుకు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరు ఒక్కసారి గమనించారు ప్రజలారా, ఈ యొక్క హాస్టల్ భవనం గురించి శిథిలావస్థలో ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి వినయన్న గారి ద్వారా మేము తీసుకెళ్ళింది. వినయన్న గారు కలెక్టర్ గారి నుండి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క భవనానికి ఖచ్చితంగా నిధులు మంజూరు చేయాలన్నా అని చెప్పేసి అక్కడికి ఎస్టిమేషన్ లెటర్ను తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారు, మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మహేశన్న గారు వీళ్ళందరూ కూడా సీఎం ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఒత్తిడి తీసుకొస్తే ఈ యొక్క ఐలాపూర్ హాస్టల్కు నిధులు మంజూరైనాయి. ఈ యొక్క నిధులు మంజూరు చేసినటువంటి ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులదే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులదే. కానీ ప్రతిపక్ష నాయకులు మేము మంజూరు చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు మంజూరు చేసింది ఏంటి? మీరు ఓన్లీ అసెంబ్లీలో మేము ఈ ఫైల్ ఫార్వర్డ్ చేసి మంజూరు అవుతున్న టైంలో మీరు అసెంబ్లీలో మాట్లాడలే తప్ప, మీరు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన ఈ ఐలాపూర్ హాస్టల్కు నిధులు మంజూరు కాలేదని చెప్పేసి మీకు ప్రజలారా గమనించండి. ఏ అభివృద్ధి అయినా కాంగ్రెస్ పార్టీ ద్వారా అవుతున్నది, ఏ అభివృద్ధి అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ వినయన్న గారి ద్వారానే అవుతున్నది. మాకు అండగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు. మీరు గమనించాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో నందిపేట మండల కేంద్రంలోని హాస్టల్కి కూడా కాంపౌండ్ వాల్, ఇంకా ఎక్కడైతే విద్యార్థులకు అసౌకర్యాలు ఉన్నాయో అవి కల్పించే బాధ్యత మా వినయన్న గారు తీసుకున్నారు. అవి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వైరులు, ఖచ్చితంగా డైనమిక్ లీడర్ ఉన్నారు. ఏవైతే మేము చెప్తున్నామో మా వినయన్న గారి ద్వారా ఖచ్చితంగా అవి మేము అమలు చేసుకుంటామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఐలాపూర్ హాస్టల్కు 2,45,00,000 రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.